Comrades, this is NSSR Nakka Shivshankar, Advocate High Court of AP and Trial Courts మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారు ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మెజిస్ట్రేట్స్ టు ఫేస్ కంటెంప్ట్ యాక్షన్ ఇఫ్ దే రిమాండ్ పీపుల్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్స్ వితౌట్ ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అని ఏపీ హైకోర్టు వారు వారి తీర్పులో వెలువరించడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకు సంబంధించి పోలీసు వారు నమోదు చేసినటువంటి కేసులు ఏవైనా ఉంటే వాటిని పోలీసు వారు రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ని కంప్లై చేసి మేజిస్ట్రేట్ వారు ఆ యొక్క వారి ఆర్డర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారి తీర్పులో వెలువరించడం జరిగింది. అంటే మిత్రులారా, ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి సంబంధించి ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వండి. అంటే ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మనకి ఏం చెప్తుందంటే బిలో 7 ఇయర్స్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి అఫెన్సెస్కి సంబంధించి రిమాండ్ ఇవ్వడానికి లేదు. మీరు యూ మస్ట్ గివ్ నోటీస్. దాన్ని కంప్లై చేసిన తర్వాత మీరు వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని రిలీజ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా వారిపై ట్రయల్ కండక్ట్ చేయడానికి వారికి కోర్టు వారు సమన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే అలా కాకుండా బిలో 7 ఇయర్స్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి అఫెన్సెస్ని కూడా రిమాండ్కి తీసుకెళ్ళడం, ఆ విధంగా కొంత పొలిటికల్ ప్రెషరైజ్డ్ అయినటువంటి పోలీస్ వారి ద్వారా పొలిటికల్ ప్రెషరైజ్డ్ అయ్యి వాటిని ఏదో రకంగా వీరిని రిమాండ్కి పంపాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మేజిస్ట్రేట్ వారు ఆ యొక్క రికార్డ్ కంప్లీట్గా పరిశీలించి ఆ అఫెన్సెస్ అనేవి మోర్ దాన్ 7 ఇయర్స్ అట్రాక్ట్ అవుతున్నాయా లేదా 41 ఇయర్ నోటీస్ని వారు కంప్లై చేయలేదా అన్నది అబ్జర్వ్ చేసి మాత్రమే వారికి రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు 41 ఇయర్ నోటీస్ని కంప్లై చేసి 41 ఇయర్ సిఆర్పిసి నోటీస్ని కంప్లై చేసి అదేవిధంగా అది మోర్ దాన్ 7 ఇయర్స్ పనిష్మెంట్ కానటువంటి అఫెన్సెస్కి సంబంధించి కూడా రిమాండ్ అనేది మనం పంపడం సబబు కాదు అని చెప్పేసి అది కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారు చెప్పడం వారి తీర్పులో భాగంగా జరిగింది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.